కష్టపడటం మాత్రమే మన వంతండి. మనం కష్టపడితే ఫస్ట్ దానికి తగ్గ రిజల్ట్ దేవుడు ఏదొక రోజు ఏదొక రూపంలో ఇస్తాడనమాట. నాకెందుకో ఈరోజు ఇలా షేర్ చేసుకోవాలి అనిపించింది. అండ్ విషయానికొచ్చేస్తే మొత్తం బ్లౌజెస్ అనమాట. నాకు క్లయింట్ సెండ్ చేశారు. అండ్ వీటిని ఎలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాననేది చూపిస్తాను. యాక్చువల్‌గా ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అనమాట. క్రషింగ్ శారీ. సో, కస్టమర్ ఏమన్నారంటే, నాకు అందులో బ్లౌజ్ వద్దు, సెపరేట్‌గా కావాలి డిజైనర్. కొంచెం వేరే వాటికి కూడా యూజ్ అయ్యేటట్లు అన్నారనమాట. సో, దానికి నేను శారీలో పింక్ ఫ్లవర్ ఉంది కదా! సేమ్ అదే ఫ్లవర్ మాదిరి బోట్ వరకు స్కాలప్ ఇచ్చేసి ఇలా చిన్న పాట్ నెక్ పెట్టి ఫ్రంట్ వచ్చేసి కొంచెం మీడియం బోట్లో డిజైన్ చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ ఒక ఊపేస్తుంది శారీ. మన బొటిక్‌లో కూడా ఆల్రెడీ సేల్ చేశాము. మంచి మెరూన్ కలర్ శారీ అనమాట. మెరూన్ అని చెప్పే కన్నా బీట్రూట్ పింక్ కలరు. మొత్తం కూడా ఇట్లా పర్ల్స్ వర్క్ స్కాలప్ బార్డర్. అండ్ దీనికి శారీ అంత హైలైట్‌గా ఉంది కాబట్టి నేను సింపుల్‌గా జస్ట్ ఫ్రంట్ ఒక రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం కూడా ప్రిన్స్ కట్ బ్లౌజులు. బ్యాక్ ఇలా కొద్దిగా డిఫరెంట్‌గా చేయించాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ టిష్యూలో మొత్తం వర్క్ అనమాట. హెవీ థ్రెడ్ వర్క్ అనమాట. మొత్తం జిమ్మిచూలాగా ఉంది క్లాత్. ఆ శారీ అనమాట. శారీ ఇంత హెవీగా ఉంది కాబట్టి నేను బ్లౌజ్లో ఆబ్వియస్లీ సింపుల్గానే ప్రిఫర్ చేస్తాను. ఇలా సింపుల్ నెక్ ఇచ్చేసి ఇలా పాట్ నెక్ థ్రెడ్స్ పెట్టించాను అనమాట.